చిన్నప్పటి నుండి నా తండ్రికి నేనంటే ప్రాణం. అలానే నా తండ్రన్నా నాకు అంతే ప్రాణం. చిన్నప్పటి నుంచి నా తండ్రి చెప్పిన మాట జవదాటేవాడిని కాదు. కొన్నాళ్ళకు అలా ఇలా అంటూ ఫ్రెండ్స్‌తో తిరుగుతూ నా తండ్రి మాటలను వినడం మానేశాను. దాని తర్వాత మా తండ్రి సంపాదిస్తూ ఉంటే నేను కూర్చొని తినేవాడిని. దాని తర్వాత అలా కొంచెం కొంచెం ఎదుగుతూ వచ్చేవాడిని. అలానే నేను ఎదిగే సమయానికి, నేను సంపాదించే సమయానికి నా తండ్రి కొంతగా తిన్నా, దాని తర్వాత నా తండ్రి లేకుండా పోయాడు అంటూ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటూ వచ్చేశారు నాగార్జున గారు. ఈరోజు నా తండ్రి విలువ నాకు తెలుస్తూ ఉంది. నా తండ్రి లేని లోటు ఏంటన్నది ఇప్పుడు తెలుస్తూ ఉంది అంటూ, నా తండ్రి ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపించేది. నాకు బాధ కలిగిన, సంతోషం కలిగిన నా తండ్రితో షేర్ చేసుకుంటూ వచ్చేవాడిని. కానీ నా తండ్రి లేక నాకు ఈ జీవితమే లేనట్టు అనిపిస్తూ ఉంది అంటూ నాగార్జున గారు ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు. అలానే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న నా కోడలు శోభిత కడుపున నా తండ్రి పుట్టబోతున్నాడు అంటూ చాలా ఆనందంగా ఉన్నాను. అయితే ఈ ఆనందాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నాడు. త్వరలో మా ఇంటికి వారసుడు రాబోతున్నాడు, నా తండ్రిని పుట్టబోతున్నాడు అంటూ చెప్పుకొచ్చేశారు. ఆనందంలోని నాకు ఆనంద బాష్పాలు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏడ్చేది, నేను చేసేది అన్నిటినీ కూడా నా తండ్రి రూపంలో ఉన్న నా బిడ్డ కోసం తలుచుకుంటూ, అలానే శోభిత కడుపున నా తండ్రి పుట్టబోతూ ఉన్నాడు, వారసుడు రాబోతున్నాడు అంటూ చెప్పుకొచ్చేశారు.